మనం ఎంతో మంది హీరోస్ని చూస్తుంటాం. వాళ్ళు సినిమా స్క్రీన్ మీద ఎంట్రీ ఇస్తే థియేటర్స్ దద్దరిల్లిపోతాయి, ఫ్యాన్స్ అరుపులతో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలైపోతాయి. కానీ ఒక మనిషి రియల్ లైఫ్లో కాకుండా రియల్ లైఫ్లో ఎంట్రీ ఇస్తే ఏకంగా ఒక రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే దద్దరిల్లిపోయింది. అన్నా వచ్చాడు, పాలిటిక్స్లో అసలైన ఫైర్ తెచ్చాడు అన్నట్టుగా 2026 తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్లో దశాబ్దాల రాజకీయ చరిత్రని ఒక్క దెబ్బతో తిరగరాశాడు మన తలపతి విజయ్. ఒక మనిషి తన యాక్టింగ్ కెరీర్లో అబ్సల్యూట్ పీక్లో ఉన్నప్పుడు, ఒక్క సినిమాకి 100 కోట్ల రెమ్యునరేషన్ వస్తున్న టైంలో ఆ లగ్జరీ లైఫ్ని, ఆ సూపర్ స్టార్డమ్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఎంతో రిస్క్తో కూడిన పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు. తనను నమ్ముకున్న ప్రజల కోసం, మార్పు కోసం ఆయన తీసుకున్న ఈ డెసిషన్ దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. 2024 ఫిబ్రవరిలో తమిళగా వెట్రి కజగం అనే పార్టీని లాంచ్ చేసినప్పుడు చాలా మంది పొలిటికల్ అనలిస్టులు ఇది వర్కౌట్ అవ్వదో, కేవలం సినిమా గ్లామర్తో ఎలక్షన్ గెలవలేరు అని విమర్శించారు. కానీ ఎవరితోనూ అలయన్సెస్ పెట్టుకోకుండా, ఏ పార్టీకి బీ టీమ్గా మారకుండా ఒక సింహంలా ఒంటరిగా బరిలోకి దిగాడు మన విజయ్. దాదాపు 60 ఏళ్లుగా తమిళనాడుని ఏలుతున్న డిఎంకే, ఏఐఏడిఎంకే లాంటి భారీ కోటల్ని బద్దలు కొడుతూ 2026 ఎలక్షన్స్లో జరిగిన మ్యాజిక్ అంతా ఇంత కాదు. మొత్తం 234 స్థానాలకి గాను ఎవరూ ఊహించని విధంగా 108 సీట్స్ గెలుచుకొని అసెంబ్లీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు. దాదాపు 35% ఓట్ షేర్తో కోట్లాది మంది ప్రజల నమ్మకాన్ని గెలుచుకొని సాక్షాత్తు ఎంజీఆర్ మరియు ఎన్టీఆర్ గారి రికార్డుల సరసన నిలబడ్డాడని చెప్పొచ్చు. తనకంటూ ఒక బలమైన ఐడియాలజీని ఏర్పరచుకుని సెక్యులరిజం, ఈక్వాలిటీ మరియు యాంటీ కరప్షన్ని ఆయుధాలుగా చేసుకుని ఆయన ప్రజల్లోకి వెళ్లిన విధానం చూసి సీనియర్ పొలిటీషియన్స్కే ముచ్చెమటలు పట్టాయి. పెరంబూర్ మరియు ట్రికీ ఈస్ట్ లాంటి టఫ్ నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో గెలిచి చీఫ్ మినిస్టర్ సీటుకి అడుగు దూరంలో నిలబడ్డ ఈ నిజ జీవిత సర్కార్ ప్రయాణం రాత్రికి రాత్రి వచ్చింది కాదు. ఒకప్పుడు స్క్రీన్ మీద కేవలం ఒక రొమాంటిక్ బాయ్గా కనిపించిన కుర్రాడు తన పట్టుదలతో సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్గా ఎదిగి ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్రానికి దారి చూపే ధృవతారగా, కోట్ల మందికి నమ్మకమైన లీడర్గా ఎలా మారాడు చూస్తుంటే ఒళ్ళు గగురు పుడుస్తుంది. ఒక చిన్నారి మరణంతో కన్నీళ్లు పెట్టుకుని సైలెంట్ అయిపోయిన ఒక సామాన్యమైన పిల్లాడి జీవితం ఈ రోజు ఒక పొలిటికల్ సునామీని ఎలా సృష్టించిందో, అసలు ఇళయ తలపతి నుంచి ఒక లీడర్గా ఆయన వేసిన అడుగులు ఎలాంటివో, ఆ అద్భుతమైన ప్రయాణం వెనక ఉన్న అసలు కథని మనం ఈ రోజు ఈ వీడియోలో చాలా స్పష్టంగా చూద్దాం. ఎంతో ఆసక్తిగా, అద్భుతంగా ఉండే విజయ్ గారి జీవిత ప్రయాణాన్ని ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ప్రశ్న. తమిళనాడు ఎలక్షన్స్ లో విజయ్ తలపతి గెలుపుపై మీకున్న అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్స్ లో తెలపండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ అద్భుతమైన ప్రయాణం జూన్ 22, 1974 సంవత్సరంలో చెన్నై నగరంలో మొదలైంది. ఆయన అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. వాళ్ళ నాన్నగారు ఎస్ఏ చంద్రశేఖర్ గారు తమిళ సినిమాలో ఒక పేరు మోసిన ఫిల్మ్ డైరెక్టర్. ఇక అమ్మ శోభ గారు ఒక అద్భుతమైన ప్లేబ్యాక్ సింగర్ మరియు కర్ణాటిక్ వోకలిస్ట్. ఒక పక్క నాన్నగారి డైరెక్షన్ తాలూకు వాతావరణం, ఇంకో పక్క అమ్మగారి సంగీతం వెరసి ఆ ఇంట్లో ఎప్పుడూ ఒక ఆర్ట్కి సంబంధించిన చర్చే జరిగేది. అలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పుట్టిన విజయ్కి చిన్నప్పటి నుంచే కళల పట్ల ఒక బలమైన ఫౌండేషన్ ఏర్పడింది. చిన్నప్పుడు విజయ్ చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఇల్లంతా అటు ఇటు పరిగెడుతూ ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ తెగాలర చేసేవాడు. చుట్టుపక్కల వాళ్ళకి వీడెప్పటికైనా పెద్ద స్టార్ అవుతాడు అనిపించేంత చలాకితనం, ఎనర్జీ అతనిలో ఉండేవి. కానీ జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్టుగా సాగదు కదా. విధి ఆ పిల్లాడి జీవితంలో ఒక పెద్ద ట్రాజడీని తీసుకొచ్చింది. విజయ్కి విద్య అనే ఒక ముద్దుల చెల్లెలుండేది. ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఆ ఇల్లంతా సందడి చేసేవాళ్ళు. కానీ ఆ సంతోషం ఎంతకాలం నిలవలేదు. అనుకోకుండా ఆ పాప చాలా చిన్న వయసులో చనిపోయింది. ఈ హార్ట్ బ్రేకింగ్ ఈవెంట్ ఆ చిన్నారి విజయ్ని ఎంతలా కొంగదీసిందంటే, అప్పటి వరకు ఇల్లంతా పరిగెడుతూ అల్లరి చేసే ఆ పిల్లాడు ఒక్కసారిగా క్వైట్ అయిపోయాడు. తన ప్రాణానికి ప్రాణమైన చెల్లెలు దూరమైందన్న బాధను తట్టుకోలేక తనలో తాను కుమిలిపోతూ పూర్తిగా ఒక ఇంట్రోవర్ట్గా మారిపోయాడు. ఆ సంఘటన అతన్ని ఎంతగానో మార్చేసింది. మాటలు తగ్గిపోయాయి, కేవలం మౌనమే మిగిలింది. ఆ బాధను గుండెల్లోనే దాచుకుని తన స్కూలింగ్ కోసం చెన్నైలోని ఫాతిమా మెట్రికులేషన్ స్కూల్లో, ఆ తర్వాత బెలలాక్ మెట్రికులేషన్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. స్కూల్ లైఫ్ గడిచిన అతని మనసులో ఎక్కడో ఒక వెలితి. ఇక ఆ తర్వాత ఏదో ఒకటి చదవాలి కదా అని ప్రముఖ లయోలా కాలేజ్లో బ్యాచిలర్స్ ఇన్ విజువల్ కమ్యూనికేషన్ కోర్సులో ఎన్రోల్ అయ్యాడు. కెమెరా ముందుకు రావడం అనేది కొంతమందికి కళ,
కానీ విజయ్కి అది తన రక్తంలోనే ఉంది. వాళ్ళ నాన్నగారు డైరెక్టర్ అవడం వల్ల చిన్నప్పటి నుంచే షూటింగ్ వాతావరణం చూస్తూ పెరిగాడు. 10 ఏళ్ల చిన్న వయసులోనే 1984లో వాళ్ళ నాన్నగారు తీసిన వెట్రీ సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా తొలిసారి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాడు. ఆ వయసులో కూడా కెమెరా ముందు ఎలాంటి భయం లేకుండా నటించాడు. ఆ తర్వాత కుటుంబం అనే సినిమాలో ప్రముఖ వెటరన్ యాక్టర్ విజయకాంత్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అలా చిన్నప్పుడే ఇండస్ట్రీతో పరిచయం ఏర్పడ్డాక లోపల ఉన్న ఆ నటన పట్ల ఒక బలమైన పిచ్చి మొదలైంది. అదే పిచ్చితో చదువును కూడా వదిలేసి తన 18 ఏళ్ల వయసులో 1992లో వచ్చిన నాలయ్య తీర్పు సినిమాతో లీడ్ యాక్టర్ గా తన అసలైన ప్రయాణం మొదలుపెట్టాడు. కానీ సినిమా ఇండస్ట్రీ ఎవరికి పూలపనుపు కాదు కదా. వాళ్ళ నాన్నగారు డైరెక్ట్ చేసిన ఆ సినిమా కేవలం ఒక యావరేజ్ గ్రాసర్ గానే మిగిలిపోయింది. తన ఫస్ట్ సినిమాతోనే చాలా క్రిటిసిజం ఎదుర్కోవాల్సి వచ్చింది. తన లుక్స్ మీద, తన యాక్టింగ్, డాన్స్ల మీద అప్పట్లో చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఒక కుర్రాడికి కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలితే అక్కడే ఆగిపోతాడు. కానీ విజయ్లో ఉన్న ఆ ఫైర్ తనని ఆపనివ్వలేదు. ఒక 18 ఏళ్ల కుర్రాడు ఎన్నో ఆశలతో హీరోగా పరిచయం అయితే అప్పటి మీడియా మరియు కొందరు క్రిటిక్స్ అతన్ని ఎంత దారుణంగా టార్గెట్ చేశారో తెలిస్తే మనకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. నాలయ్య తీర్పు సినిమా రిలీజ్ అయిన కొత్తలో ఒక ప్రముఖ తమిళ మ్యాగజైన్ లో వచ్చిన రివ్యూ చూసి విజయ్తో పాటు వాళ్ళ కుటుంబం మొత్తం షాక్ అయింది. అసలు వీడి మొహానికి హీరో వేషం అవసరమా అని చాలా పబ్లిక్ గా నిర్మోహమాటంగా రాసేశారు. అతని లుక్స్ మీద, అతని సన్నటి పర్సనాలిటీ మీద అప్పట్లో దారుణమైన బాడీ షేమింగ్ జరిగింది. ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ పలకట్లేదని, యాక్టింగ్ అస్సలు రాదని, డాన్స్ మూమెంట్స్ ఏమాత్రం బాగోలేదని ఒక రేంజ్ లో నెగిటివ్ కామెంట్స్ చేశారు. కొంతమంది అయితే ఇంకా దారుణంగా అసలు ఇతనిలో కనీసం 1% కూడా హీరో మెటీరియల్ లేదని, ఇతను ఇండస్ట్రీకి పనికి రాడని డైరెక్ట్ గా ముఖం మీద అనేశారు. ఇక బయట జనాలైతే నెపోటిజం అనే ముద్రని విజయ్ మీద చాలా గట్టిగా వేశారు. వాళ్ళ నాన్న పెద్ద డైరెక్టర్ కాబట్టి వెనకేసుకొచ్చిన డబ్బులు పెట్టి సినిమాలు తీసుకుంటున్నాడు, కానీ బయట ఏ ప్రొడ్యూసర్ ఇతనికి అవకాశం ఇవ్వడు అని ఎగతాలు చేశారు. ఒక కుర్రాడికి కెరీర్ బిగినింగ్ లోనే, అది కూడా సొంత రాష్ట్రంలో, ఇలాంటి సెవెరే క్రిటిసిజం ఎదురైతే ఎవరికైనా విపరీతమైన డిప్రెషన్ మరియు ఫ్రస్ట్రేషన్ వస్తాయి. ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చొని ఇక నా వల్ల కాదు అని వదిలేసి పారిపోవాలనిపిస్తుంది. ఆ ఏజ్ లో విజయ్ కూడా ఆ మ్యాగజైన్స్ చదివినప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాడు. లోపల చాలా కుమిలిపోయాడు. కానీ ఆ కన్నీళ్లు ఎక్కువసేపు నిలవలేదు. తనను ఎవరైతే పనికిరాడు అన్నారో, ఎవరైతే తన లుక్స్ ని చూసి నవ్వారో వాళ్ళందరి చేత క్లాప్స్ కొట్టించుకోవాలి అనే ఒక భయంకరమైన కసి అతనిలో మొదలైంది. ఆ నెగిటివిటీ మొత్తాన్ని తన సక్సెస్ కి ఒక ఫ్యూయల్ లాగా వాడుకున్నాడు. తన మీద వచ్చిన ప్రతి కామెంట్, ప్రతి ట్రోల్ ని ఒక పెద్ద ఛాలెంజ్ లాగా తీసుకున్నాడు. తనకి డాన్స్ రాదు అన్న వాళ్ళకి తన డాన్స్ స్టెప్స్ తోనే సమాధానం చెప్పాలని రాత్రింబవల్లో గంటల తరబడి ప్రాక్టీస్ చేశాడు. తన పాత పద్ధతులను మార్చుకొని తన బాడీ లాంగ్వేజ్ ని, తన స్టైల్ ని పూర్తిగా అప్డేట్ చేసుకున్నాడు. ఎవరైతే తనను విమర్శించారో వాళ్ళకే తన సత్తా ఏంటో చూపించాలని కసిగా అడుగులు వేశాడు. అందులో భాగంగానే 1993లో వచ్చిన సెందూర పండి సినిమా తన కెరీర్ కి ఒక ఆక్సిజన్ లాంటి లైఫ్ ఇచ్చింది. ఇందులో విజయకాంత్ గారు ఒక పవర్ఫుల్ సపోర్టింగ్ రోల్ చేయడం సినిమాకి బాగా ప్లస్ అయింది. దానివల్ల విజయ్ కి కూడా ఒక మంచి బూస్ట్ దొరికింది. ఇక అసలైన జాతర 1994లో వచ్చిన రసిగన్ సినిమాతో మొదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక సాలిడ్ బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో ఇండస్ట్రీ మొత్తం ఆ కుర్రాడు వైపు చూసింది. ఇక్కడే తనకి ఫ్యాన్స్ తో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడింది. ఆ అభిమానంతోనే ఫ్యాన్స్ అతనికి ఇళయ తలపతి అంటే యంగ్ కమాండర్ అనే ఒక పవర్ఫుల్ టైటిల్ ఇచ్చారు. అలా తనని విమర్శించిన వాళ్ళ నోళ్లు మూయించి తన స్వయం కృషితో సంపాదించుకున్న ఫస్ట్ రివార్డ్ అది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక్కో మెట్టు ఎక్కడ మొదలుపెట్టాడు. కానీ ఒక హీరోకి లాంగ్ రన్ ఉండాలంటే కేవలం మాస్ ఆడియన్స్ కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ చాలా అవసరమని విజయ్కి బాగా తెలుసు. అందుకే 1996లో విక్రమన్ డైరెక్షన్ లో వచ్చిన పోవే ఉన్నక్కగా అనే ఒక ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశాడు. ఈ సినిమా తన కెరీర్ కి ఒక మాసివ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అప్పటి వరకు చూసిన విజయ్ వేరు, ఈ సినిమాలో చూసిన విజయ్ వేరు. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ తనను ఓన్ చేసుకున్నారు. ఆ వెంటనే లవ్ టుడే, కథలుక్కు, మర్యాదై, తుల్లాద, మనమన్ తుల్లం లాంటి కల్ట్ క్లాసిక్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు. ఒక పక్కింటి కుర్రాడ్లా అనిపించే తన న్యాచురల్ యాక్టింగ్, స్క్రీన్ మీద తన ఎనర్జెటిక్ డాన్స్ మూమెంట్స్ చూసి యూత్ అంతా అతనికి వీరాభిమానులు అయిపోయారు. ఆ టైంలో విజయ్ ఒక ప్రామినెంట్ రొమాంటిక్ హీరోగా తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇక ఎప్పుడైతే ఆడియన్స్ పల్స్ పూర్తిగా అర్థమైందో అప్పుడు తన గేర్ మార్చాడు మన ఇళయ దళపతి. 2000 సంవత్సరంలో ఎస్జే సూర్య డైరెక్షన్ లో వచ్చిన ఖుషీ సినిమా అతని సూపర్ స్టార్డమ్ ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లింది. ఆ సినిమాలో తన యాటిట్యూడ్, తన డైలాగ్ డెలివరీ, ఆ స్వాగ్ చూసి థియేటర్స్ లో ఫ్యాన్స్ పూనకాలు తూగిపోయారు. అక్కడి నుంచి రొమాంటిక్ హీరోగా ఉన్న విజయ్ మెల్లగా ఒక కంప్లీట్ మాస్ హీరోగా మారడం స్టార్ట్ చేశాడు. ఆ ట్రాన్సిషన్ లో వచ్చిన గిల్లీ, పోకిరి లాంటి సినిమాలు అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. ఆ సినిమాలతో కేవలం తమిళనాడులోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం తనకంటూ ఒక సాలిడ్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు.
అలా ఒకప్పుడు ఇతను పనికిరాడు అన్న వాళ్లే తన డేట్స్ కోసం క్యూ కట్టే రేంజ్కి ఎదిగాడు. ఇక మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన తుపాకీ సినిమాతో విజయ్ ఒక అన్స్టాపబుల్ బాక్స్ ఆఫీస్ మాన్స్టర్ గా మారిపోయాడు. ఈ సినిమా మన తెలుగు స్టేట్స్ లో కూడా విజయ్ మార్కెట్ ని విపరీతంగా ఎక్స్పాండ్ చేసింది. అక్కడి నుంచి తను తీసిన ప్రతి సినిమా ఒక సెన్సేషన్. కత్తి, తేరి, మెర్సల్, సర్కార్, బిగిల్ లాంటి బ్లాక్ బాస్టర్స్ తో బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ బదులు కొట్టాడు. 100 crore 300 crore క్లబ్ లోకి చాలా క్యాజువల్ గా ఎంటర్ అవుతూ కలెక్షన్ సునామీ సృష్టించాడు. తన 30 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్ లో మొత్తం 69 ఫిల్మ్స్ చేసి లెక్కలేనన్ని డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్నాడు. ఒక్క సినిమాకి 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ కు వెళ్లాడు అంటే వెనక ఎంత రక్తం, ఎంత చెమట, ఎన్ని అవమానాలు దాగున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అలా అడుగడుగున తను ప్రూవ్ చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీని శాసించే ఒక చక్రవర్తిలా ఎలా ఎదిగాడో చూస్తుంటే ఎవరికైనా సరే గూస్ బంప్స్ రావడం ఖాయం. ఒక మనిషి స్క్రీన్ మీద ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా రియల్ లైఫ్ లో అతను ఎలాంటి వాడు అనేది తన పర్సనల్ లైఫ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. సినిమా హీరోల లవ్ స్టోరీస్ అంటే షూటింగ్స్ లో తమ కో స్టార్స్ తో ప్రేమలో పడడం మనం ఎన్నో చూస్తుంటాం. కానీ మన విజయ్ గారి లవ్ స్టోరీ మాత్రం అచ్చం ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ మూవీ లాగా ఉంటుంది. అసలు ఒక డై హార్డ్ ఫ్యాన్ తన ఆరాధ్య దైవమైన హీరోని కలుసుకోవడం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం, చివరికి ఆ హీరోనే తన ఫ్యాన్ ని పెళ్లి చేసుకోవడం, ఇదంతా వినడానికి ఏదో అద్భుతమైన ఫెయిరీ టేల్ లాగా అనిపిస్తుంది కదా. కానీ విజయ్ జీవితంలో ఇది అక్షరాలా జరిగింది. యూకేలో సెటిల్ అయిన సంగీత స్వర్ణలింగం అనే ఒక శ్రీలంకన్ తమిళ్ అమ్మాయి విజయ్కి వీరాభిమాని. ముఖ్యంగా పోవే ఉన్నకగా సినిమాలో విజయ్ యాక్టింగ్ చూసి ఆమె ఎంతగా ఇంప్రెస్ అయిందంటే కేవలం తన ఫేవరెట్ హీరోని ఒక్కసారైనా కలవాలని, అతన్ని అభినందించాలి అని ఎక్కడి నుంచో లండన్ దాటి చెన్నైకి ఫ్లైట్ ఎక్కొచ్చేసింది. సరిగ్గా 1996లో ఒక సినిమా షూటింగ్ స్పాట్ లో విజయ్ ని మొదటిసారి కలిసింది సంగీత. తన కోసం ఖండాంతరాలు దాటి అంత దూరం నుంచి ఒక ఫ్యాన్ రావడం చూసి విజయ్ కూడా చాలా ఆశ్చర్యపోయాడు. తన మీద ఆమెకున్న అభిమానానికి మురిసిపోయి ఆమెను మర్యాదపూర్వకంగా తన ఇంటికి ఆహ్వానించాడు. అక్కడ విజయ్ పేరెంట్స్ తో కూడా సంగీత చాలా ఆప్యాయంగా మాట్లాడడం, ఆమె పద్ధతి వాళ్ళకి విపరీతంగా నచ్చడం జరిగిపోయాయి. ఆ తర్వాత సంగీత యూకేకి తిరిగి వెళ్లిపోయినా వాళ్ళ మధ్య ఫోన్ కాల్స్ కొనసాగాయి. ఆ మాటలో మెల్లగా ఒక డీప్ ఫ్రెండ్షిప్ లాగా మారి ఆ తర్వాత ఒక స్వచ్ఛమైన ప్రేమగా పూసాయి. కొన్నాళ్ల తర్వాత తన మనసులోని మాట చెప్పి విజయ్ నేరుగా సంగీత వాళ్ళ ఇంటికి వెళ్లి ఆమె పేరెంట్స్ తో మాట్లాడొప్పించాడు. అలా ఒక వీరాభిమాని తాను ప్రాణంగా ప్రేమించే హీరోకే జీవిత భాగస్వామిగా మారడానికి గ్రీన్ సిగ్నల్ పడింది. ఇక ఆగస్టు 25, 1999లో వాళ్ళ పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక్కడే మనం విజయ్ క్యారెక్టర్ ని ఇంకో కోణంలో చూడాలి. విజయ్ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందినవాడు కాగా సంగీత ఒక హిందూ అమ్మాయి. ఇద్దరి మతాలు, నమ్మకాలు వేరు, కానీ ఆ ఇద్దరు ఒకరి ట్రెడిషన్స్ ని మరొకరు ఎంతో గౌరవించుకున్నారు. అందుకే వాళ్ళ మ్యారేజ్ కూడా అటు హిందూ మరియు ఇటు క్రిస్టియన్ ట్రెడిషన్స్ రెండు పద్ధతుల్లోనూ చాలా అందంగా, సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఆ రోజుల్లోనే కుల మతాలకు అతీతంగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పాలిటిక్స్ లో ఆయన బలంగా చెప్తున్న సెక్యులరిజం కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. తన సూపర్ స్టార్డమ్ ని ఏ రోజు గడప దాటి ఇంట్లోకి తీసుకురాకుండా భార్యకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ ఒక నార్మల్ హస్బెండ్ లాగా తన పర్సనల్ లైఫ్ ని చాలా బ్యాలెన్స్ చేసుకున్నాడు. ఇక బ్యూటిఫుల్ కపుల్ కి 2 పిల్లలు పుట్టారు. 2000 సంవత్సరంలో బాబు జాసన్ సంజయ్ పుట్టగా 2005లో పాప దివ్యశాస పుట్టింది. తన పిల్లలంటే విజయ్కి ప్రాణం. బయట కోట్ల మంది అభిమానులు తన కోసం ఎదురు చూస్తున్న షూటింగ్ ప్యాకప్ చెప్పగానే నేరుగా ఇంటికెళ్లి తన పిల్లలతో టైం స్పెండ్ చేసే ఒక లవింగ్ ఫాదర్ తను. తన పిల్లల్ని ఎప్పుడూ అన్నెసరీ మీడియా గ్లేర్ కి దూరంగా ఉంచుతూ చాలా నార్మల్ అప్బ్రింగింగ్ ఇచ్చి పెంచాడు. కానీ వాళ్ళిద్దరికీ కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తూ తన సినిమాలో చిన్న క్యామియో అపిరెన్స్ కి ఛాన్స్ ఇచ్చాడు. వెటై కరణ్ సినిమాలో నాన్ అడిచా సాంగ్ లో తన కొడుకు సంజయ్ తో కలిసి అదిరిపోయే డాన్స్ స్టెప్స్ వేస్తే, తేరి సినిమా క్లైమాక్స్ లో తన కూతురు శశాని స్క్రీన్ మీద పరిచయం చేసి మురిసిపోయాడు. అలా అని విజయ్ జీవితం కేవలం సక్సెస్లతో మాత్రమే నిండిపోలేదు. తను ఎన్నో ప్రాబ్లమ్స్ ని మరియు కాంట్రవర్సీస్ ని కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా మాస్టర్ సినిమా షూటింగ్ టైంలో ఆయన మీద జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అప్పట్లో ఒక పెద్ద సంచలనం సృష్టించాయి. అధికారులే నేరుగా షూటింగ్ స్పాట్కి వచ్చి ఆయన్ను విచారణకు తీసుకెళ్లడం, ఆయన ఆస్తుల మీద సోదాలు చేయడం లాంటివి ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి జరిగిన ప్రయత్నాలని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఆ టైంలో కూడా విజయ్ ఎక్కడ తన టెంపర్ కోల్పోలేదు. చాలా ప్రశాంతంగా తనదైన స్టైల్లో ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేసి బయటపడ్డాడు. కానీ బయట వాళ్ళ వల్ల వచ్చే సమస్యల కంటే సొంత ఇంటి నుంచి వచ్చే ఇబ్బందులే ఒక మనిషిని మానసికంగా ఎక్కువ కుంగదీస్తాయి. సరిగ్గా 2020-21 ప్రాంతంలో ఆయనకు తన సొంత తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ గారితోనే ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ వచ్చింది. విజయ్కి తెలియకుండానే ఆయన తండ్రి విజయ్ పేరు మీద ఒక పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేసి అందులో విజయ్ తల్లి శోభ గారిని ట్రెజరర్ గా పెట్టారు. తను ఇంకా పాలిటిక్స్ కి రెడీ కాకముందే తన ప్రమేయం లేకుండా తన పేరు వాడుకుని ఇలా చేయడం విజయ్ని తీవ్రంగా బాధపెట్టింది. అందుకే తన ఫ్యాన్స్ ఎవరూ ఆ పార్టీతో కలవద్దని ఖచ్చితంగా చెప్పడమే కాకుండా తన ఐడెంటిటీని కాపాడుకోవడానికి ఏకంగా తన సొంత తల్లిదండ్రుల మీదే కోర్టులో ఒక సివిల్ లాసూట్ ఫైల్ చేయాల్సి వచ్చింది.
ఒక కొడుకుగా తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన తండ్రి మీదే లీగల్గా ఫైట్ చేయాల్సి రావడం, ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని వాళ్ళ అమ్మగారు ఆ పార్టీ నుంచి బయటకొచ్చి విజయ్కే సపోర్ట్గా నిలబడిన ఆ సంఘటన వాళ్ళ ఫ్యామిలీలో ఒక పెద్ద కల్లోలమే సృష్టించింది. ఇక వీటన్నిటిని మించి 2026 ఎలక్షన్ టైంలో ఆయన పొలిటికల్ కెరీర్ ఒక పెద్ద పీక్లోకి వెళ్తున్న సమయంలో ఆయన పర్సనల్ లైఫ్ గురించి వచ్చిన ఒక షాకింగ్ న్యూస్ అందరినీ ఉలికి పడేలా చేసింది. దాదాపు 26 ఏళ్ల వాళ్ళ బ్యూటిఫుల్ మ్యారేజ్లో తీవ్రమైన డిస్టర్బెన్సెస్ వచ్చాయని ఆయన భార్య సంగీత గారు కోర్టులో డైవర్స్ కోసం పిటిషన్ వేశారనే వార్తలు మీడియాలో దావాన్లంలా పాకాయి. ఈ పిటిషన్లో ఆమె విజయ్ మీద ఇన్ఫిడెలిటీ మరియు మెంటల్ క్రూయల్టీ లాంటి తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు వార్తలొచ్చాయి. దీనికి తోడు లియో సినిమాతో మళ్లీ తన కోస్టార్ త్రిషాతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందంటూ సోషల్ మీడియాలో బోలెడన్ని రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఒక పక్క తను స్థాపించిన పార్టీకి సంబంధించిన ఎలక్షన్ టెన్షన్, ఇంకో పక్క తన పర్సనల్ లైఫ్ ఇలా పబ్లిక్లోకి వచ్చి రచ్చవడం, ఇవన్నీ ఏ మనిషినైనా కుప్పకూలేలా చేస్తాయి. కానీ ఇన్ని స్ట్రోమ్స్ ఎదురవుతున్నా సరే విజయ్ తన అలవాటు ప్రకారం సైలెంట్గానే ఉన్నాడు. సినిమాలో హీరో 10 మంది రౌడీలను కొడితే మనం విజిల్స్ వేస్తాం, కానీ నిజ జీవితంలో అదే హీరో 10 మంది ఆకలి తీరిస్తే గుండెల్లో గుడి కట్టుకుంటాం. మన విజయ్ చేసింది కూడా అక్షరాల అదే. తన కోట్లాది అభిమానుల ప్రేమని కేవలం టికెట్ల రూపంలో చూసుకోకుండా వాళ్ళని సమాజానికి ఉపయోగపడే ఒక సైన్యంగా మార్చాడు. అభిమాన సంఘాలు అంటే కేవలం రిలీజ్ రోజు కటౌట్స్కి పాలాభిషేకాలు చేయడం, పేపర్లో చల్లడం మాత్రమే కాదు అని విజయ్కి బాగా తెలుసు. అందుకే 2009లో తన ఫ్యాన్స్ క్లబ్స్ అన్నింటినీ ఏకం చేస్తూ విజయ్ మక్కల్ ఇయక్కం అనే ఒక మాసివ్ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ స్థాపించాడు. ఏ అంచనాలు లేకుండా మొదలైన ఆ ఆర్గనైజేషన్ దాదాపు 85,000కు పైగా ఫ్యాన్ క్లబ్స్తో ఒక పెద్ద మూమెంట్లో మారిపోయింది. ఈ రోజు టీవీకే లాంటి ఒక పొలిటికల్ పార్టీ ఎలక్షన్స్లో ఇంత భారీ సక్సెస్ సాధించింది అంటే దానికి పునాది ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే ఈ VMI రూపంలో చాలా సైలెంట్గా పడిపోయింది. ఒక పక్క వరుస బ్లాక్ బాస్టర్స్తో సినిమాలు చేస్తూనే ఇంకో పక్క లక్షలాది మంది కార్యకర్తలతో సమాజ సేవ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో ఒక బలమైన ఫోర్స్ని క్రియేట్ చేశాడు. ముఖ్యంగా యూత్ మరియు ఎడ్యుకేషన్ మీద విజయ్కి ఉన్న శ్రద్ధ అంత ఇంత కాదు. ఈ తరం చదువుకునే పిల్లలే రేపటి భవిష్యత్తు అని ఆయన గట్టిగా నమ్ముతాడు. అందుకే ప్రతి సంవత్సరం 10th మరియు 12th స్టేట్ బోర్డు ఎగ్జామ్స్లో టాప్ స్కోర్ సాధించిన విద్యార్థుల్ని రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి ఒక పెద్ద ఈవెంట్ చేసి వాళ్ళకి స్వయంగా సన్మానం చేసేవాడు. ముఖ్యంగా కరోనా లాంటి కష్టకాలంలో తల్లిదండ్రులు కోల్పోయిన పేద విద్యార్థులను గుర్తించి వాళ్ళ చదువుకయ్యే ఖర్చు మొత్తం తానే భరించి ఒక తండ్రి స్థానంలో నిలబడ్డాడు. కేవలం అవార్డులు ఇచ్చి వదిలేయకుండా స్కూల్ తర్వాత ట్యూషన్కి వెళ్ళలేని పేద పిల్లల కోసం తలపతి విజయ్ పైలగం పేరుతో నైట్ స్టడీ సెంటర్స్ను కూడా నడిపించాడు. ఎంతో మంది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ పంపిణీ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేశాడు. వెల్ఫేర్ అనేది కేవలం ఒక చారిటీ లాగా కాకుండా అది యూత్కి ఇచ్చే ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్గా విజయ్ ఎప్పుడూ భావించేవాడు. ఇక రాష్ట్రానికి ఏదైనా పెద్ద కష్టం వస్తే అందరికంటే ముందు నేనున్నానంటూ నిలబడేవాడు. ప్రకృతి విపత్తులు వచ్చి ప్రజలు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఆయన చేసిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే. 2011లో సైక్లోన్ తైన్ వచ్చినప్పుడు తన VMI మెంబర్స్తో కడలూరు లాంటి ఏరియాల్లో స్వయంగా రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ఎంతో మందికి అన్నం పెట్టాడు. ఆ తర్వాత 2018లో కేరళను వణికించిన కేరళ ఫ్లడ్స్ వచ్చినా, తమిళనాడుని అతలాకుతలం చేసిన గజ సైక్లోన్ వచ్చినా సరే తన వంతుగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి భారీగా విరాళాలు ఇచ్చాడు. ఇక ప్రపంచాన్ని భయపెట్టిన COVID-19 పాండమిక్ టైంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కోట్లలో విరాళాలు ఇవ్వడమే కాకుండా తన ఆర్గనైజేషన్ ద్వారా లక్షలాది మందికి రేషన్, మందులు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాడు. ప్రజలు ఎప్పుడు ఆపదలో ఉన్నా ఒక పెద్ద అండలా విజయ్ మక్కల్ ఇయక్కం కార్యకర్తలు అక్కడ వాలిపోయేవారు. ఇలాంటి విపత్తులప్పుడే కాదు, అట్టడుగు స్థాయి ప్రజల కోసం ఆయన ఎన్నో చారిటబుల్ యాక్ట్స్ నిరంతరం చేస్తూనే ఉన్నాడు. ఒక సూపర్ స్టార్ రేంజ్లో ఉండి కూడా తన బర్త్డే వస్తే కేక్ కటింగ్స్, పెద్ద పెద్ద పార్టీల హంగామాలు కాకుండా ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టిన చిన్నపిల్లలకి స్వయంగా గోల్డ్ డ్రింక్స్ ఇచ్చేవాడు. ఉపాధి లేని ఎంతో మంది పేదవాళ్ళకి ఫ్రీ ఆటో రిక్షాస్ పంపిణీ చేసి వాళ్ళ కుటుంబాలకి ఒక భరోసా ఇచ్చాడు. రాష్ట్ర వ్యాప్తంగా తన ఫ్యాన్స్ ద్వారా భారీ ఎత్తున బ్లడ్ డొనేషన్ మరియు ఐ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయించాడు. ఇవన్నీ ఎలక్షన్స్ కోసం ఒకరోజు ఒక నెల చేసినవి కావు. దాదాపు 15 ఏళ్లుగా ఎవరికంటా పడకుండా నిరంతరంగా చేస్తున్న ఒక గొప్ప యజ్ఞం. తన జీవితంలో సంపాదించిన కోట్లాది రూపాయలని తిరిగి ప్రజలకే ఖర్చు పెడుతూ ఒక పొలిటికల్ మైలేజ్ కోసం కాకుండా స్వచ్ఛమైన మనసుతో ఇదంతా చేశాడు. ఇవన్నీ చూస్తుంటే ఆయన పాలిటిక్స్లోకి కేవలం పవర్ కోసం రాలేదని, నిజంగానే ఆ పేద ప్రజల కష్టాలు తీర్చడానికి ఒక సేనాపతిలో వచ్చాడని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ ఆలోచనలతోనే ఇంకా ప్రజల్లోకి వెళ్లాలని ఫిబ్రవరి 2024లో తమిళగ వెట్రి కజగం పార్టీ పెట్టినప్పుడు దశాబ్దాలుగా పాతుకుపోయిన సీనియర్ పొలిటీషియన్స్ అంతా విజయ్ని చూసి నవ్వారు. కానీ విజయ్ తన స్ట్రాటజీని చాలా సైలెంట్గా, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాడు. ట్రెడిషనల్ మీడియా వాళ్ళకి ఎక్కడ దొరకకుండా ప్రెస్ కాన్ఫరెన్స్కి దూరంగా ఉంటూ తన మాటల్ని ఎవరూ ట్విస్ట్ చేయకుండా డైరెక్ట్గా ప్రజలతోనే కమ్యూనికేట్ అయ్యాడు. తనకున్న ఆరాన్ని, అల్గారిథంని వాడుకొని డిజిటల్ క్యాంపెయిన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు.
దానికి తోడు గత 15 ఏళ్లుగా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న విజయ్ మక్కల్ ఇయకం కార్యకర్తలు పల్లె పల్లెకు వెళ్లి టీవీకే ఐడియాలజీ అయిన సెక్యులరిజం ఈక్వాలిటీని బలంగా జనాల్లోకి తీసుకెళ్లారు. దాంతో కేవలం సినిమా ఫ్యాన్స్ మాత్రమే కాదు, మార్పు కోరుకునే ప్రతి సామాన్యుడు విజయ్ వెనక నిలబడడం స్టార్ట్ చేశాడు. ఇక ఎవరు ఊహించిన విధంగా 2026 తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎవరితోనూ అలయన్సెస్ పెట్టుకోకుండా ఏకంగా 234 సీట్స్ లో సోలోగా పోటీకి దిగాడు. ఒక పక్క 60 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న డిఎంకే, ఏఐడిఎంకే లాంటి గెయిన్స్, వాళ్లకున్న పవర్, మనీ ముందు ఒక కొత్త పార్టీ నిలబడడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ మే 4, 2026న రిజల్ట్స్ రావడం మొదలవగానే ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే ఎవరో చూడని ఒక వినాశనం కాదు ఒక ప్రపంచం సృష్టించాడు మన దళపతి. ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచే టీవీకే ఆధిక్యం చూసి నేషనల్ మీడియాకే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎక్కడైతే డిఎంకేకి కంచుకోట అని పిలుస్తారో ఆ గ్రేటర్ చెన్నై రీజియన్ మొత్తాన్ని టీవీకే క్లీన్ స్వీప్ చేసేసింది. ఈ ఎలక్షన్స్ లో జరిగిన మ్యాజిక్ ఏంటంటే, సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ తన సొంత కంచుకోట కొలత్తూరు నియోజకవర్గంలో టీవీకే క్యాండిడేట్ విఎస్ బాబు చేతిలో ఓడిపోవడం రాష్ట్ర రాజకీయాల్లో అతిపెద్ద షాక్. కేవలం 2 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన ఒక వ్యక్తి ఏకంగా రూలింగ్ పార్టీని 59 సీట్స్కి, ఏఐడిఎంకేని 47 సీట్స్కి పడగొట్టి 108 సీట్స్తో అసెంబ్లీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం అంటే నిజంగా ఒక అద్భుతం. దాదాపు 35% ఓట్ షేర్తో 1.6 కోట్లకు పైగా ఓట్లు సాధించి దశాబ్దాలుగా ఉన్న ద్రవిడియన్ పాలిటిక్స్ డ్యూయోపాలీని ఒక్క దెబ్బతో బదలుకొట్టాడు. స్వయంగా విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్ మరియు ట్రికీ ఈస్ట్ 2 చోట్ల భారీ మెజారిటీతో గెలిచి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. నిజానికి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన మెజారిటీ మార్క్ 118. కానీ టీవీకేకి 108 సీట్స్ రావడం వల్ల కేవలం 10 సీట్స్ తక్కువ పడ్డాయి. కానీ ప్రజలు ఇచ్చిన ఈ భారీ తీర్పు చూసి 5 సీట్స్ గెలుచుకున్న కాంగ్రెస్ లాంటి పార్టీలు వెంటనే విజయ్కి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చాయి. మిగతా ఎలైన్స్ కూడా టీవీకే వైపే చూస్తున్నాయి. ఈ మాసివ్ విక్టరీ సాధించిన తర్వాత విజయ్ ఎక్కడ పెద్ద పెద్ద ర్యాలీస్ చేసి హంగామా చేయలేదు. నేరుగా చెన్నైలోనే తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఒక మనిషి ఎప్పుడూ కామ్గా ఉంటూ తన పనితోనే ప్రపంచానికి సమాధానం ఎలా చెప్పాలో విజయ్ని చూసి మనం నేర్చుకోవచ్చు. అప్పట్లో ఒక సినిమా ఆడియో ఫంక్షన్లో విజయ్ నేను చీఫ్ మినిస్టర్ అయితే అని ఒక చిన్న మాట అన్నాడు. ఆ రోజు ఫ్యాన్స్ అరిచిన అరుపులు ఈ రోజు నిజంగానే చీఫ్ మినిస్టర్ సీట్ కోసం అతను వేసిన అడుగులు చూస్తుంటే ఏ సినిమాకైనా సరే ఇంతకంటే పర్ఫెక్ట్ ఎండ్ కార్డు కాదు ఒక గొప్ప నాయకుడికి ఇంతకంటే పర్ఫెక్ట్ టైటిల్ కార్డు ఇంకేమైనా ఉంటుందా అనిపిస్తుంది కదా. ఇది కేవలం విజయ్ సక్సెస్ కాదు, మార్పు కోసం ఎదురు చూసిన కోట్ల మంది తమిళ ప్రజల సక్సెస్. ఒకప్పుడు తన చెల్లెల మరణంతో సైలెంట్ అయిపోయిన ఒక సామాన్యమైన పిల్లాడు ఈరోజు కోట్ల మంది జనాలకి ఒక బలమైన గొంతుకుగా ఎలా మారాడో మనం ఈ ప్రయాణంలో చూసాం. తన ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఇతను అసలు పనికిరాడు అని ఎవరైతే విమర్శించారో వాళ్లే తన డేట్స్ కోసం క్యూ కట్టేలా చేసుకున్నాడు మన విజయ్. ఒక చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి తన హార్డ్ వర్క్తో, అంకిత భావంతో బాక్సాఫీస్ రికార్డులను ఒక ఆట ఆడుకునే సూపర్ స్టార్ రేంజ్కి దిగాడు. రొమాన్స్ అయినా, యాక్షన్ అయినా, డాన్స్ అయినా సరే కెమెరా ముందు ఆయన చూపించే ఆ ఎనర్జీ, ఆ స్వాగ్ సౌత్ ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకొనేలా చేశాయి. ఇళయ దళపతిగా మొదలైన ఆయన కెరీర్ ఏకంగా సినిమా ఇండస్ట్రీని శాసించే ఒక బ్లాక్ బాస్టర్ బుక్లా మారిపోయింది. కానీ విజయ్కి కేవలం స్క్రీన్ మీద కనిపించే హీరోగా మిగిలిపోవడం ఏ రోజు ఇష్టం లేదు. తనను ఇంతలా ఆదరించి దేవుళ్లా చూసుకుంటున్న జనాల కోసం ఏదైనా తిరిగి ఇచ్చేయాలనుకున్నాడు. 100 కోట్లు సంపాదించినా సరే అందులోంచి ఎంతో కొంత పక్కన పెట్టి విజయ్ మక్కల్ ఇయకం ద్వారా పేద ప్రజల వెల్ఫేర్ కోసం ఖర్చు చేశాడు. ప్రకృతి విపత్తులు వచ్చి జనాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక సొంత అనలా నిలబడ్డాడు. చదువుకోవడానికి పైసలు లేని పేద విద్యార్థులకి ఒక తండ్రిలా అండగా నిలిచాడు. రియల్ లైఫ్లో ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే రియల్ లైఫ్లో పేదవాళ్ల కన్నీళ్లు తుడుస్తూ తనకంటూ ఒక చెరగని మాస్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. ఆ సేవాగుణమే ఆయన్ను ఫ్యాన్స్కు మాత్రమే దళపతిగా కాకుండా ప్రజలందరికీ ఒక దళపతిగా మార్చేసింది. తన యాక్టింగ్ కెరీర్ ఒక అబ్సల్యూట్ పీక్లో ఉన్నప్పుడు ఒక్కో సినిమాకి అక్షరాల 200 కోట్ల పారితోషికం వస్తున్న టైంలో ఆ లగ్జరీ లైఫ్ని, ఆ కంఫర్ట్ని వదిలేసి నేరుగా పాలిటిక్స్లోకి ఎంటర్ అవడం నిజంగా ఎవరూ ఊహించని ఒక మాస్టర్ స్ట్రోక్. ఎవరిని క్రిటిసిజమ్స్ చేసినా, ఎంతలా వెక్కిరించినా సరే తన చిరునవ్వు చెదరనివ్వకుండా తమిళగ వెట్రి కజగం పార్టీతో జనాలకు వెళ్ళాడు. కుల మతాలు లేని ఒక సమాజం కోసం, అవినీతి లేని ఒక సిస్టమ్ కోసం ఆయన చేసిన ఆ పోరాటం 2026 ఎలక్షన్స్లో ఒక ఎవరో ఆపలేని సునామీగా మారిపోయింది. దశాబ్దాలుగా పాతుకుపోయిన పాత రాజకీయ నాయకుల పునాదులు కదిలిపోయేలా చేసి ఒక కొత్త హిస్టరీని క్రియేట్ చేశాడు. ఒక ఎమోషనల్ పిల్లాడిగా మొదలై సినిమా ఇండస్ట్రీని ఏలిన రారాజుగా మారి ఇప్పుడు కోట్ల మంది తమిళ ప్రజల తలరాతను మార్చే ఒక పవర్ఫుల్ లీడర్గా జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ చేసిన ఈ అద్భుతమైన ప్రయాణం రాబోయే తరాలకి ఎప్పటికీ ఒక గొప్ప ఇన్స్పిరేషన్.
సో ఇది ఫ్రెండ్స్, ఈ పూర్తి విషయాలు తెలిసాక విజయ్ గారిపై మీకు కలుగుతున్న అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలతో మరిన్ని వీడియోస్ని వెంటనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఏది మిస్ కాకుండా ఉండేందుకు, ప్రతిదీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని రెడీగా పెట్టుకోగలరు. మా యొక్క ఎఫర్ట్స్ అనేవి మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.